ఈరోజు సోషల్ మీడియాలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి వకలావర్ణం కృష్ణమోహన్ గారు కొన్ని ఈటల రాజేందర్ గారి పైన కొన్ని నిందలు వేయడం జరిగింది. ఆ నిందలు వేసే ముందు వకలావర్ణం కృష్ణమోహన్ గారు ఒకసారి ఆలోచించడం చేయాలి. ఎందుకంటే మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాజేందర్ అన్న గారిని బర్తరఫ్ చేసిన రోజు కృష్ణమోహన్ గారు పొద్దునొచ్చి కలిసిపోవడం జరిగింది. అంతకంటే ముందు ఒకరోజు ముందు ఆఫీస్లో ఉండి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ఏవేవి రాయాలి, ఎలా రాయాలి అన్న నీ నాయకత్వంలో మేము పనిచేస్తాము, మీ వెన్నంటే ఉంటాము అని చెప్పడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కోసం, టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పది, టీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నాము, బీసీ కమిషన్ మెంబర్గా మీరున్నప్పుడు ఎన్ని కులాలని మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు తీసుకుపోవడం జరిగింది, ఎన్ని కులాలని మీరు ఈరోజు పిలిచి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు అన్ని కులాలని ఈరోజు ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో ఈరోజు మీటింగ్లు పెట్టడం జరిగింది, సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కోకాపేటలో భూములు వస్తున్నాయంటే ఈరోజు ఈటల రాజేందర్ అన్న పుణ్యం. ఈరోజు కులానికి 1 కోటి రూపాయలు, కులానికి 2 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఈరోజు ఈటల రాజేందర్ అన్న పుణ్యం. ఈరోజు బీసీలకు ఒక చైతన్యం వచ్చిందంటే ఈటల రాజేందర్ అన్న పుణ్యం. బీసీలు ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు కుల సంఘాలుగా ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఒక చైతన్యం వచ్చిందంటే ఈరోజు రాజేందర్ పుణ్యం. కాబట్టి మీరు గతంలో బీసీ కమిషన్గా ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే విధంగా ఉన్నప్పుడు కానీ ఏం చేసిరంటే, ఒకటి రవీంద్ర భారతికి పరిమితమయ్యారు, లేదంటే లలిత కళాతోరణానికి పరిమితమయ్యారు తప్ప కానీ ఈరోజు బీసీ కులాలని ఏ కులాన్ని మీరు పట్టించుకునే దాఖలు లేదు. ఎందుకు చెప్తున్నామంటే అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి నిందలు వేసే ముందు మీరు మీ చరిత్రను మీరు ఒకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని మేము కోరుతున్నాము. ఇక ముందు ఇలాంటి మాట్లాడే ముందు ఒకసారి గట్టిగా ఆలోచన చేసుకోవాలని మేము వకలావర్ణం కృష్ణమోహన్ గారు కోరుతున్నాము. ఇలాంటి మళ్ళీ మాట్లాడితే ఖబర్దార్, మా ఎంబీసీ నాయకులం కానీ ఇక్కడ వచ్చిన ఎస్సీ ఎస్టీ నాయకులు కానీ మిమ్మల్ని తగిన గుణపాఠం చెప్తామని మేము హెచ్చరించడం జరుగుతుంది.